హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వాలి. నేను సోఫా వర్క్ చేస్తాను అనమాట. ఓల్డ్ అల్వాల్ దగ్గర ఒకటి సోఫా అయితే రిపేరింగ్ చేస్తున్నాము. పాత సోఫా అనమాట. అంటే ఇది కొంచెం నాకు తెలిసినంత వరకు అయితే ఇలాంటి వీడియోస్ అయితే నేను పెట్టకుండొచ్చు. అంటే ఇది ఫైబర్ మలేషన్ అంటారు అనమాట ఈ సోఫాని. మొత్తం బ్యాక్ సైడ్ హ్యాండిల్ మొత్తం ఫైబర్ రావడం జరుగుతుంది. ఓన్లీ సిట్టింగ్లో ఒకటే ఫోమ్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ఫ్యాబ్రిక్ అంటే పాతదైతే రెగ్జిన్ ఉందన్నమాట. రెగ్జిన్ తీసేసి ఫ్యాబ్రిక్ చేంజ్ చేస్తున్నాం అనమాట. సార్ వాళ్ళు రెగ్జిన్ వద్దు ఈసారి ఫ్యాబ్రిక్ కావాలని ఫ్యాబ్రిక్లో చూజ్ చేసుకున్నాం అనమాట. ఓవరాల్గా సెట్ మొత్తం అనమాట. ఓవరాల్గా ఫ్యాబ్రిక్ మొత్తం చేంజ్ చేస్తున్నాము. సిట్టింగ్లో కూడా పాత బెల్ట్ ఏం వాడకుండా కొత్త బెల్ట్ కొట్టేసి ఫోమ్ కూడా కొత్తది వాడుతున్నాం అనమాట. చూడండి, మా వీడియోస్ అన్ని మీరు వాచ్ చేయండి. ఒకవేళ మా వర్క్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇదే అండి మేము చేయబోతున్న సోఫా సెట్ మొత్తం అనమాట. ఇది 3+1 అనమాట. ఇది బ్యాక్ సైడ్ మొత్తం ఫైబర్ ఉండడం జరుగుతుంది. ఇది హ్యాండిల్స్లో కూడా ఫైబర్ ఉండడం జరుగుతుంది. ఓన్లీ సిట్టింగ్లో మాత్రమే ఫోమ్ ఉంటుంది అనమాట. దీన్ని ఫైబర్ మలేషియా సోఫా అంటారు అనమాట. ఇది పాతది మాత్రం బ్లాక్ రెగ్జిన్తో చేయబడింది అనమాట. ఇది కొత్తది తీసుకునేటప్పుడు ఇప్పుడు సార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ రెగ్జిన్లో వాడారు కాబట్టి ఈసారి ఫ్యాబ్రిక్లోకి వెళ్దామని జరిగింది అనమాట. కలర్ కూడా మంచిగా చేసుకున్నారు. కలర్ కూడా మంచిగా చూజ్ చేసుకున్నారు. చూద్దాము అసలు సోఫా మొత్తం తయారైన తర్వాత అసలు ఎలా ఉంటుంది అనేది.